అదేవిధంగా మందొడ్డి ఏంటిది ఇది మాందొడ్డిలో అట్లనే అంటే ఊర్లు అంతటా ఘోరమే ఉన్నాయి, రోడ్లు అంతటా ఘోరమే ఉన్నాయి. ఆలంపూర్లో ఆ మాందొడ్డి నుండి వస్తుంటే పాపం వాళ్ళు ఆపి పర్టికులర్గా చూపించారు. ఎందుకంటే ఆ తుమ్మిల ప్రాజెక్ట్ పక్కనే మొన్ననే యాక్సిడెంట్లు అయినాయి, ఇట్లా రోడ్లు టిప్పర్లు కొట్టిపోతున్నారు. సరే ఇప్పుడు చెప్తా టిప్పర్ల కథ. రోడ్లు ఎందుకు బాగాలేవు ఆలంపురంలో అంటే ఇసుక దందా జరుగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడిగినా, మరి మీరు ఊరోళ్ళు అందరు కలిసి ఆపొచ్చు కదా టిప్పర్లు అంటే, ఎక్కడ ఆపుతాము, రేవంత్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్నారట టిప్పర్లు అన్నిటి మీద, ముఖ్యమంత్రి గారు బొమ్మ పెట్టుకొని బాజాప్తా నడుపుతున్నారని చెప్తున్నారు. ఆపి ఏమన్నా అడుగుతా అంటే పైనుండి ఫోన్లు వస్తున్నాయని ఆఫీసర్లు భయపడ్డం, అందరు భయపడ్డం. మరి ముఖ్యమంత్రి గారికి ఇది తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా నాకు తెలియదు, కానీ గద్వాల జిల్లాలో వందలాది టిప్పర్ల ఇసుక దందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీద జరుగుతుంది. దానికి ఆయనకు సంబంధం లేకపోతే ఆయన ఆపాలే. ఎందుకోసం అంటే ఆలంపూర్లో ఉన్న రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి, మొత్తం కంకర వేలు ఉన్నాయి అన్ని రోడ్లు కూడా. చిన్నపిల్లలు బడికి పోలేని పరిస్థితి, ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్ళలేని పరిస్థితి, చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత పెద్ద ధన్వాడ, అరే ఈ ప్రింట్అవుట్ తెచ్చినాం మర్చిపోయినట్టు, పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ 14 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ నేను కూడా ఫస్ట్ అనుకున్నా కంపెనీలు రావాలి, మన జిల్లాలు బాగుపడాలి, ఎందుకు బాధపడుతున్నారు రైతులని. అక్కడ పోయి చూసినాక నాకు తెలిసింది నిజంగా ఎంత అందంగా ఉన్నాయి భూములు అంటే అక్కడ నేను ఇంతవరకు అట్లా చూడలే. అక్కడనే పత్తి, అక్కడనే పల్లి, అక్కడనే కందులు, అక్కడే జొన్నలు, అక్కడే మొక్కజొన్నలు, వరి, అంటే ఇంత డైవర్స్ భూమి, మిర్చి, మళ్ళీ దానికి తోడు 6-7 రకాల పంటలు, పొగాకు, ఇన్ని రకాల పంటలు, అద్భుతమైన భూములు, కనుచూపు మేరలో భూములు పంటలు తప్ప ఏం కనబడతలేవు. ఆ మధ్యలో 30 ఎకరాల ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ ఉన్నప్పుడే జరిగింది. ఏ గవర్నమెంట్ ఇచ్చినా 100% అది తప్పు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే నేను అక్కడ పోయి చూసిన తర్వాత ఎట్లా అంటే ఆ ఫ్యాక్టరీ అతను ఫ్యాక్టరీ పెడతాను కొనలేదు, మోసం చేసి రైతుల్ని మేము ఇక్కడ తోటలు పెట్టుకుంటామని మెల్లగా 3 సంవత్సరాలలో 30 ఎకరాలు అక్వైర్ చేశారు. అక్వైర్ చేసినాక ఆయనకు పర్మిషన్ వచ్చింది. అసలు పర్మిషన్ ఎవరిచ్చిరో కానీ నిజంగా వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి. ఎందుకంటే కరెక్ట్ అక్కడి నుండి 500 మీటర్స్ లోపలనే తుంగభద్ర నది ఉన్నది. అంటే అసలు నది బెడ్లో ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే లాంటి ఫ్యాక్టరీ ఉండే ఆస్కారమే లేదు. వందలాది సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.